రాజధానిగా అమరావతి ఉండాలి. ప్రపంచమంతా స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు అమరావతి రాజధాని వైపు చూడాలి అన్నదే ముఖ్యమంత్రి గారి ఆశయం. ఆ దిశగా ముందుకు సాగుతూ ఉన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం. ఒక బలమైన వంతెన Trenches వేసి we'll do it. Oh, city will look like this. Got it, sir. Got it, sir. మీరు చెప్పడం మేము చేసుకోవడం. Yes, sir. Yes, sir. Okay. That you were saying by heart. మరి నమ్మకం కూడా ఉంది. అన్నాడు మొత్తం చూడకూడదు. విజన్ ఉన్న నాయకత్వం, వేగం ఉన్న కార్యాచరణ, అభివృద్ధిపై అచంచలమైన నమ్మకం. విజన్ కు వందనం, వికాసానికి స్వాగతం, అమరావతి అభివృద్ధికి శుభారంభం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగతం. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు, పట్టణాభివృద్ధి శాఖ మార్చులు శ్రీ పి నారాయణ గారికి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మార్చులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారికి, తాడికొండ శాసన సభ్యులు శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణాభివృద్ధి మున్సిపల్ సెక్రటరీ శ్రీ సురేష్ కుమార్ ఐఏఎస్ గారికి, ఏడీసీఎల్ చైర్మన్ శ్రీమతి డి లక్ష్మీ పార్థసారథి గారికి, ఏపీసీఆర్టీఏ కమిషనర్ శ్రీ వి విజయ రామరాజు గారికి, గుంటూరు జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీ సిఎం సాయికాంత్ వర్మ ఐఏఎస్ గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన రైతులు శ్రీ గాదే లక్ష్మారెడ్డి, శ్రీ తెల్లమేకల నాగేశ్వరరావు గారికి విచ్చేసిన మీ అందరికీ ఇదే మా
హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా ఏపీసీఆర్డీఏ కమిషనర్ శ్రీ విజయ రామరాజు ఐఏఎస్ గారిని సాదరంగా స్వాగతిస్తూ ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన సీడ్ యాక్సెస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం